సమస్య లేదని చెప్తే అది కూడా తప్పు. ఇప్పుడు జగన్ తన ట్వీట్లో మా హయాంలో రైతులకు సమస్యలే లేవు, అప్పుడు కూడా ఉన్నాయి సమస్యలు లేవని కాదు. అవును. అయితే రైతులకు ఇస్తామని 20,000 ఇవ్వలేదు, ఇలాంటి అంశాలు కొన్ని లేవని ఎత్తారు. నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగతమైన అంశాలు వ్యక్తిగతంగా, రాజకీయ అంశాలు రాజకీయంగా, సమస్యలకు సంబంధించి మటుకు సింగిల్ మైండెడ్గా ఏకీకృతమైన ఫోకస్తో వాటిని పరిష్కరించాలి తప్ప రైతులు ఎప్పటికీ గూండాలు కాదు. బంగారుపాలెమే. అప్పుడే ఆ దాడిలోనే ఈ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ అతన్ని వైసీపీ వాళ్ళు అతని మీద ఫోటో తీయకుండా దాన్ని బంగారుపాలెం దగ్గర అతని మీద దౌర్జన్యం చేశారని అతను ఆసుపత్రిలో చేరాడు. వీళ్ళందరూ కూడా ఖండించారు, జర్నలిస్టుల సంఘాలు. ఎవరైనా కానీ ఫోటోగ్రాఫర్లు కెమెరాలు ఏం చేస్తాయి వాటి మీద పడడం ఇది. చంద్రబాబు నాయుడు అతనికి ఫోన్ చేసి ఒక హామీ కూడా ఇవ్వటమే కాకుండా మీకు భద్రత కల్పిస్తాం మేము, పూర్తిగా ఇట్లాంటివి జరగకుండా చేస్తామని ఆయన చెప్తున్నారు. మంచిదే. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మహా టీవీ మీద దాడి జరిగినప్పుడు కానీ ప్రతిసారి ఇది ఒక సమస్య అయిపోతుంది. ఇదిగో మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు అని చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పాట. మొన్న మహా టీవీ మీద జరిగినప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడడం అవి కూడా మనం చూసాము.